మా కల్చర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం నెల్లూరు వాదేపాలెం సెంటర్లో వినాయక చవితి సందర్భంగా గాజువాక ఫేమ్ ఝాన్సీ డాన్సర్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో స్పెండ్ చేయడం ఝాన్సీ గారికి ఎలా ఉంది వారి మాటల్లో తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్ మేడం. అందరికీ నమస్కారం అండి. ఆ వినాయకుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, వాదేపాలెంలో ఫస్ట్ టైం మీ నెల్లూరుకి రావడం ఎలా అనిపిస్తుంది? అంటే అందరూ ఫస్ట్ టైం అనుకుంటున్నారు. నేను నా చిన్నప్పుడే నెల్లూరు వచ్చాను, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అలా చేశాను. కానీ ఇంత భారీ బడ్జెట్తో ప్రోగ్రామ్ చేయడం ఇదే ఫస్ట్ టైం మా టీంతో. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా వాదేపాలెం వాళ్ళు మీతో ఎలా స్పందించారు? మీ పర్ఫార్మెన్స్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారా? అంటే సాధారణంగా ఏదైనా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత చప్పట్లు కొట్టండి రా బాబు అని అడుగుతాం. కానీ మా పర్ఫార్మెన్స్కి అడగకుండానే చప్పట్లు కొట్టి మా కళాకారిని ఆదరించిన ప్రేక్షకులు, మన వేదేపాలెం ప్రేక్షకులు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీ ఆదరాభిమానాలు ఇలా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, లడ్డు పాటలో మీరు పార్టిసిపేట్ చేశారు, ఎలా అనిపించింది? అంటే లడ్డు కొనుక్కునే బాధ్యత మనకి ఎలాగా, అదే ఆ అవకాశం మన అదృష్టం మనకు లేదు. కనీసం పాడే అదృష్టాన్ని అయినా మనకి ఇచ్చారు మన వేదేపాలెం వాళ్ళు. వారి కమిటీ వారికి కూడా థ్యాంక్స్. అలాగే 2,50,000 రూపాయలకి వేలం పాట వెళ్ళింది, చాలా చాలా గ్రేట్ అది. అంటే నాకు తెలిసి అంత భారీగా 2,50,000 రూపాయల పాట వెళ్ళడం నేను ఫస్ట్ టైం చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా కల్చర్ ఛానల్ వాళ్ళు చాలా చాలా మంచి వార్తల్ని వేరే వాళ్ళు అందించకన్నా ముందే మీకు అందించడానికి చాలా యాక్టివ్గా ఉంటారు. మా కల్చర్ ఛానల్, ఆ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.